యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. ప్రీవియస్ వీడియోలో సార్ ఒక లైఫ్ లెసన్స్ కావాల్సినటువంటి స్కిల్స్ అన్నీ చెప్పారండి. ఎలా అంటే నాకు పర్సనల్గా బాగా నచ్చినటువంటి విషయం, దేని మీద కంప్లైంట్ ఇవ్వకూడదు అండ్ మౌనం వహించాలి. మౌనంలోనే అనంతమైనటువంటి శక్తి చాలా అలా కొన్ని విషయాలు మీరు చెప్తూ వస్తూ ఉంటే నిజంగా జీవితానికి కావాల్సినటువంటి గొప్ప క్వాలిటీ అదే. ఎప్పుడైతే ఆ విషయాల మీద అవగాహన పెంచుకొని మనకు ఉండేటువంటి థాట్ మీద ఫోకస్ చేస్తూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం అనుకునేవన్నీ జరిగిపోతాయి. మన వీడియో నుంచి వచ్చేటువంటి ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్, నేచర్ని ఎప్పుడు నిందించకూడదు, అంటే పక్కనుడికి ఇబ్బంది పెట్టకూడదు, నేచర్ని ఇబ్బంది పెట్టకూడదు. మీరు చాలా క్లియర్గా చెప్తారు. నిజంగా మన వీడియోలు చేసేటప్పుడు నేను నేర్చుకున్న పెద్ద విషయం ఏదైనా ఉంది అని అంటే పక్కనుడి ఇబ్బంది పెట్టకూడదు, నేచర్ని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని విమర్శించకూడదు. అది చాలా పెద్ద సూత్రం, లైఫ్కి కావాల్సినటువంటి స్కిల్. క్రమశిక్షణ అలవాటు అయిపోద్ది మీకు, అంతకంటే ఏం చేయాల్సిన అవసరం. దీంట్లో ఒబీడియన్గా మారిపోతారు. ఒక్క ప్రిన్సిపల్ ఎక్కడ దాకన్నా సరే తీసుకెళ్ళడానికి ఇది కల్పించింది. అంటే చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవాలి కదా, చాలా మందికి తెలియాలి నేను ఏం నేర్చుకున్నాను అంటే అదే. పక్క నుండి ఇబ్బంది పెట్టకూడదు, నేచర్ని ఇబ్బంది పెట్టకూడదు, ప్రకృతిని పొరపాటును కూడా. 10 సూత్రాలు లేవు మన దగ్గర, 2 అంతే. చాలా మంచి వ్యాలిడ్ పాయింట్. జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకున్నా, సంపద సృష్టించుకోవాలనుకున్నా కూడా దాని మీద బేస్ చేసుకుంటూ వెళ్ళిపోతేనే చాలా నేర్చుకోగలుగుతాము, సంపాదించుకోగలుగుతాం కూడా. థ్యాంక్ యూ సో మచ్. 535వ మనీ మంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నా దగ్గరికి చాలా మంది క్లయింట్స్ వస్తారండి. వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ నేను కంపెనీలో జాయిన్ అయ్యాను, కొన్ని రోజులు వర్క్ చేశాను, ఆ తర్వాత ఎందుకో కానీ నేను ఇప్పుడు చేయలేకపోతున్నాను ఒకటి. ఓకే, ఇంకా కొందరు ఏం చెప్తారంటే, నేను ఆ కంపెనీ నమ్మి డబ్బులు పెట్టాను, ఓకేనా, అవి తిరిగి రావట్లేదు. అలానే కంపెనీ లేదని కదా, కంపెనీ ఉంది, అది ఏదో ప్రాసెస్ అంటున్నారు, ఏదో అంటున్నారు. ఓకే, ఇలా చాలామంది నా దగ్గర వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు, ఓకేనా. ఎందుకు ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు ఎప్పుడైతే విజయ అవకాశాల కోసం మీరు ప్రయత్నిస్తారో, ఆలోచిస్తారో, విశ్వం ఏదో రకంగా మీకు ఒక అవకాశం ఇస్తుంది. అది ఇదే అనుకుని మేము జాయిన్ అయినాం సార్. మరి ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయిపోయినాం? వాళ్ళు క్వశ్చన్ కరెక్టే కదా. ఇప్పుడు మీరు అన్నారు, అప్పటి వరకు నాకు ఏ పని లేదు, నేను ఇంట్లోనే ఉన్నాను, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు పదే విశ్వం నాకు ఇన్ని రకాల అవకాశాలు ఇచ్చినందుకని అనుకోమన్నారు, అనుకోగానే ఇది వచ్చింది సార్, నేను దాంట్లో వెళ్ళాను, అది విశ్వం ఇచ్చిందే కదా, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను? ఓకేనా. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే, మనం సామాన్యంగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బేస్ చేసుకొని ఈ సబ్జెక్ట్ చెప్పుకుందాం. మనం సామాన్యంగా ఏం జరుగుతుందంటే అండి, ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాడు, వీళ్ళు చెప్పిన అన్ని కూడా మన కంపెనీలు కాదండి, అన్ని విదేశీ కంపెనీలే. ఆ ప్రోడక్ట్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి ఉంటాయి కదా, ఆ కంపెనీలు. నేను వాళ్ళని నిందించట్లేదు, ఎందుకంటే దాంట్లో టార్గెట్ సాధించిన వాళ్ళు బోలెడు ఉన్నారు, దాంట్లో కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు, ఓకేనా. కాబట్టి దే ఆర్ జెన్యూన్. మనం అంటే వాళ్ళు అంత శ్రమించారు, అంత చేశారు, కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు, దే ఆర్ గ్రేట్. కానీ ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే, మనం ఏం చేస్తామంటే, ఏదైనా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కానీ, లేదంటే ఒక సిస్టంలో దాన్ని కంటిన్యూ చేసినప్పుడు, అప్పుడు ఉన్నటువంటి ఆ బెనిఫిట్స్ తర్వాత ఉండవు. అంటే ఆ బెనిఫిట్ అనేది పంచడం జరుగుతుంటుంది, ఎంత పంచితే అంత పల్చగా అయిపోతుంది కదా అది. అవును, వీళ్ళు అదే ఆలోచించారు. వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు వాళ్ళ మీటింగ్స్ కానీ, ఆ మీటింగ్లో వాళ్ళు చేరిన టార్గెట్లు అవన్నీ చెప్పినప్పుడు, నేను కూడా ఆ స్థాయిలో సంపాదించగలననే ఆలోచనతో పోతారు. పోయినప్పుడు ఏం చేస్తారంటే, నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే, వాళ్ళ టార్గెట్స్ ఓకే డెడికేట్ అవ్వడం అనేదాన్ని బాగా నేర్పిస్తారు వాళ్ళు. వాళ్ళ టార్గెట్స్, ద కంపెనీ ఏదైతే ప్రొడక్ట్ ఉంది వాటికి సంబంధించినటువంటి డెడికేషన్, ఓకేనా. ఈ విధి విధానంలో ఇతను తనను మర్చిపోయే విధంగా వాళ్ళంత బాగా ట్రైన్ చేస్తారు, ఓకేనా. ఇప్పుడు ఏమైపోద్దంటే, ఇదంతా మర్చిపోయి దానికోసం మాత్రం పనిచేసే విషయంలో ఈ వచ్చే డబ్బులు కాకుండా, వచ్చే డబ్బులు కొద్దిగా అయితే ఇప్పుడు బయట నుంచి అప్పు తెచ్చి కూడా ఇంకా ఇవ్వలు కాబట్టి రేపు నాకు వస్తాయి కదా అనే ఆలోచనలో దాంట్లో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు ఏమైపోయింది, మీరు ఎక్కడ ఉన్నారంటే అది ఆల్రెడీ 2-3 సంవత్సరాలు అయిపోయింది, స్టార్ట్ అయిపోయి. మీరు ఎక్కడో చివరిలో ఉన్నారు, మీ దగ్గర రావాలంటే టైం పట్టుతుంది, మీరు అనుకున్న టార్గెట్ రావాలంటే టైం పట్టుతుంది. పంచుకుంటూ వెళ్ళిపోయినా మీ దగ్గర ఇది అవుతుంది కదా. కాబట్టి ఏదైనా సరే, ఏదైనా కంపెనీ పెట్టారు, కొత్తలో స్టార్ట్ చేసేయండి మీరు, ఓకేనా. ఇంకేం ఆలోచించద్దు, కొత్తలోనే బ్రహ్మాండంగా వర్క్ చేసేయండి, ఒక టార్గెట్ చేరేసుకోండి. కొన్ని రోజులు అయిపోయింది, 3-4 సంవత్సరాలు అయిపోయింది,
అప్పుడు అవగాహన పెంచుకోండి. ఇది విశ్వం ఇచ్చిన అవకాశం కాదు. విశ్వం నీకు అవకాశం ఇస్తుంది, ఎన్నుకోవాలన్నా లేదని నీ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా నువ్వు చూస్ చేసుకోవాలి. విశ్వం ఇచ్చింది కదా నేను ఇలా ఎందుకైనా మీరు కంప్లైంట్ కాదు, అర్థం. విశ్వంకి అవకాశం ఇచ్చింది, అదే కావచ్చు ఇంకేదైనా కావచ్చు. చూస్ చేసుకునే విధానం మీకు సరిగ్గా లేకపోతే ఎట్లా? చూస్ చేసుకునే విధానంలో మీరేం చేస్తారంటే, నేను గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు ఆ కంపెనీ ఎవరైతే చేస్తున్నారో ఆ రిప్రజెంటేటివ్ అందరితో మీరు కాంటాక్ట్ ఉంటారు. ఒక్కొక్కడు ఒక్కో విధంగా చెప్తాడు, అవునా కదా? దాన్ని యూట్యూబ్లో వెతికి చూస్తారు, గూగుల్లో వెతికి చూస్తారు. ఇదంతా ఏమైపోతుందంటే ఒక రకమైనటువంటి దీంట్లోకి వెళ్ళిపోతారు మీరు. కాబట్టి ఏం చేస్తారు, నేను 100 సార్లు చెప్పా, ఎవరిని అడగకండి, మీకు మీరుగా ఆలోచించండి, మీకు మీరుగా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఇది కరెక్టా కాదా అప్పుడు నిర్ణయం తీసుకోండి. కరెక్ట్ అనుకుంటే మీకు చెప్తున్నాను కదా, లాంగ్ టైంలో మీకు బెనిఫిట్స్ వస్తాయి, అవును, ఉన్న పనంగా రావు. దానికోసం మీరు బయటకు వెళ్ళి తెచ్చి పెట్టద్దు, అది కూడా చెప్తున్నా. వీళ్ళు ఇలా కాకుండా ఇంకేం చేస్తారంటే అండి, వీళ్ళు పెట్టింది కాక వాళ్ళ బంధువుల దగ్గర తీసుకొచ్చి పెడతారు, లేదంటే ఆ బంధువులందరూ తీసుకొచ్చి దాంట్లో ఇరికిచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళకేం తెలియదు కదా, దాని గురించి ఏమీ తెలియదు. మావాడేదో చేస్తున్నాడు, గొప్పగా సూట్లు వేస్తున్నాడు, బుట్లు వేస్తున్నాడు, ఏమేమో చెప్తున్నాడు హంగామా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆ అబ్బాయిని నమ్మి వీళ్ళందరూ చేరిపోతారు. అవును, అక్కడ అనుకున్న టైంకి వస్తాయి, అనుకున్న టైంకి అమౌంట్ రాలేదు, ఇప్పుడు వీళ్ళందరికీ ఇవ్వలేడు, ఏం చెప్పాలో అర్థం కాదు. ఇప్పుడు ఏమైపోద్దంటే తప్పించుకొని తిరిగిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఎన్ని రోజులు మనం. కాబట్టి ఏవైనా సరే ముందున్నటువంటి పరిస్థితులు తర్వాత ఉండవు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఏదైనా సరే మీరు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించి అవునా కాదని మీ సబ్ కాన్షియస్ మైండ్ చెప్పిన తర్వాత అప్పుడు దాన్ని ఫాలో కండి. వీటన్నిటికంటే మీరే ఒక బిజినెస్ని పెట్టండి, అవునా కదా? అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏమనుకున్నారంటే నేనేం చేయలేను, నాతోనేం కాదు, ఓకేనా? మీరు వెళ్ళి ఒక 10,000 తీసుకురమ్మంటే తీసుకురాగలుగుతారా మార్కెట్లో? నన్ను ఎవరు నమ్ముతాడా, నాకే పనే లేదు కదా, నాకెవడు ఇస్తాడు అనుకున్నారు. ఓకే, అంటే మీ లోపల ఎంత అనంతమైన శక్తి ఉందని నేను ఇప్పుడు చెప్తున్నాను. నాకెవడు ఇస్తాడరా 10,000 అనుకున్నారు కదా మీరు. అలాంటిది ఆ కంపెనీ కోసం మీరు ₹1,00,000 పెట్టారు. ₹1,00,000 కాకుండా మీ బంధువుల నుంచి, చుట్టాల నుంచి, ఫ్రెండ్స్ నుంచి ఒక 10,000 లక్షలు పెట్టించారు. అంటే మీకు ఎంత శక్తి ఉంది, అనంతమైన శక్తి దేని మీద పనిచేస్తుంది? వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకురావడానికి పనిచేస్తుందా లేదా? మీకోసం మీరు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అది ఇప్పుడు అదే 5-10 లక్షలు తీసుకొచ్చేసి మీరే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా. అవసరమైతే మీరే వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు కదా, మీరే ఒక బాస్గా మారచ్చు కదా. కాబట్టి మనం ఇతరుల దగ్గర పనిచేసాకంటే మనం బాస్గా మారి ఇతరులకు ఎంప్లాయ్ అయ్యడం ద్వారా మీరే బెనిఫిట్స్ పొందొచ్చు కదా. కాబట్టి వేటి కోసమైనా ముందు పరిగెత్తే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే చాలామంది నా దగ్గరకు వచ్చే కంప్లైంట్స్ ఇదే, మేము దాంట్లో పెట్టామండి, ఇలా అయిపోయిందండి, మా డబ్బులే కాకుండా బంధువులందరికీ తీసుకెళ్ళి పెట్టామండి, ఆ కంపెనీ ఇలా అయిపోయిందండి. లేదా కంపెనీ ఉంది, అది ఎక్కడో అమెరికాలో ఉంటుంది, లేదా స్వీడన్లో ఉంటుంది, ఆ సిఓ నీకు తెలియదు, వాడు నీకు ఎవరు సమాధానం చెప్పడు. వాడిని పేపర్లో టీవీలో చూడడమే తప్ప నీకు డైరెక్ట్గా నేరుగా కంపెనీ వాడు మాట్లాడాడు. ఇక్కడైతే నీ బంధువులతో నువ్వు నేరుగా మాట్లాడుతావు, ప్రతిదీ నువ్వు చూసుకోవచ్చు, ప్రతిదీ నీకు అర్థమవుతుంది, నీ కళ్ళ ముందే వ్యాపారం సాగుతుంది. ఇప్పుడు ఇది బాగుంది, అది బాగుంది, అవునా కదా? అవును. కాబట్టి ఎంత వీలైతే అంత మీరు ఓన్గా ఒకటి ఏదైనా కూడా క్రియేట్ చేయండి, మీరు ఎంప్లాయ్మెంట్ సృష్టించండి. పొరపాటున కూడా దయచేసి మరీ చెప్తున్నాను, ఎందుకంటే ఆ విషయంలో చాలా బాధాకరమైన సిచ్యువేషన్ నా దగ్గర చాలామంది క్లయింట్స్ వచ్చారండి. ఇప్పుడు వాళ్ళని ఏం చేయలేం కదా. ఇప్పుడు ఒక 1,00,000-2 లక్షలు అంటే ఏదో ఓ చిట్టో ఏదో వేసి దాన్ని అడ్జస్ట్ చేయగలుగుతాడు. లక్షలు అంటే ఎక్కడి నుంచి చేస్తాడు? ఇప్పుడు వాళ్ళంతా బంధువులే, వాడిని గట్టిగా అడగలేరు, వీడు ఇవ్వలేడు. రెండు, కనీసం ఓ ఫంక్షన్ ఉన్నా వీడు పోలేడు, ఎందుకంటే అక్కడ అందరూ బంధువులే కదా, ఇచ్చిన వాళ్ళే కదా. అంటే నీకు నువ్వే ఉండతానని ఎత్తుకునే పరిస్థితి ఏర్పడింది. వాటి అట్లాంటి పొరపాట్లు దయచేసి చేయకండి. ఏ కంపెనీ అయినా సరే నేను చెప్తున్నాను కదా, స్టార్టింగ్లో మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. స్టార్టింగ్లో ఏదో దున్నేసేండి అయిపోయింది, ఆ తర్వాత మాత్రం వాటి జోలి పోవద్దు. పోవాలనుకుంటే మాత్రం ఇవన్నీ మైండ్లో బేరీజ్ వేసుకొని అవసరమైతే తప్ప అడిగి పెట్టకండి, ఓకేనా? వీలైతే మీరే సొంత కంపెనీ స్టార్ట్ చేయండి, లేదంటే అలాగే కూర్చోండి, ఇంకా కొన్ని రోజులు ఆలోచించండి. అలా మౌనంగా ఉండి ఒక్కసారి మీ మనసు అనేది పేలిపోతుంది. ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, సముద్రం చూడడానికి బాగానే కనిపిస్తుంది కానీ లోపల అగ్నిపర్వతాలు ఉంటాయి. అవును. ఒకసారి మీ లోపల కూడా ఏదో ఒక అద్భుతం జరిగి ఆ అగ్నిపర్వతం అనేది పేలిపోయి ఎవరు ఊహించని స్థాయికి చేరే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. మనకి ఎగ్జాంపుల్స్ మన పూర్వీకులు కానీ తర్వాత చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. అలా మీ జీవితంలో కూడా జరగవచ్చు. అద్భుతం జరగడానికి ఒక క్షణం పట్టదు. గుర్రం ఎప్పుడైనా ఎగరవచ్చు. కాబట్టి ఏం భయపడకండి, అనవసరంగా ఎక్కడ ఇరుక్కోకండి. నేను చెప్పేది అది. మన సబ్జెక్ట్లో ఎవరికి మధ్యలో ఉండదు, ఎవరికి మాట ఇవ్వదు, దేంట్లో ఇరుక్కోవద్దు. అది బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.